నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రధానమంత్రి మోడీ గారి ఆదేశాల మేరకు టీబీ ముక్త భారత్ అభియాన్ అనే కార్యక్రమం కింద టీబీ అనుమానిత వ్యక్తులకు మరియు వల్నరబుల్ గ్రూప్ అనగా ఈ జబ్బుతో హాని పొంచి ఉన్న వారందరికీ క్షయ నిర్ధారణ పరీక్షలు చేయడం ద్వారా టీబీ జబ్బులను వెలికితీసి వారికి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా పూర్తిగా జబ్బులు నయం చేయడమే కాక ఇతరులకు వ్యాపించకుండా కాపాడొచ్చు. ఈ విషయాలన్నింటినీ మండలంలోని అంగన్వాడీ టీచర్లందరికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ మురళీధర్ రెడ్డి మరియు డాక్టర్ ఉదయ్ కుమార్ ఆదేశాల మేరకు ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేశ్వర్లు అవగాహన కల్పించి ఎవరికైతే విడిచి జ్వరం వస్తూ ఉండటం, దగ్గుతో పాటు కళ్ళే పడటం, కళ్ళతో పాటు రక్తపు జీరలో పడటం, ఆయాసంగా ఉండటం, బరువు తగ్గిపోవడం మొదలగు లక్షణాలు ఉన్నవారు మరియు ఈ వ్యాధి ద్వారా హాని పొంచి ఉన్నవారు అనగా 60 సంవత్సరాలు పైబడిన వారు, ధూమపానం చేసేది వారు, మద్యపానం చేసేవారు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు, బీపీ షుగర్లు ఉండేవారు, క్షయ రోగితో జీవించేవారు మరియు ఫ్యాక్టరీలలో పనిచేసేవారు వీరందరూ కూడా ఈ క్షయ నిర్ధారణ పరీక్ష చేసుకుని ఎవరికైనా ఉన్నట్లయితే 6 నెలల పాటు ఉచితంగా ప్రభుత్వం ద్వారా చికిత్స చేయించుకొని ఈ చికిత్స కాలంలో నెలకు 1000 రూపాయల చొప్పున 6000 బలవర్ధకమైన ఆహారం తీసుకోవడానికి ప్రభుత్వం ద్వారా వారి అకౌంట్ లో జమ చేయబడుతుంది. ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వారిలో ఈ జబ్బు నయం అవడమే కాక ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండే అవకాశం మెండుగా ఉంటుంది. ఈ విషయాలన్నిటినీ క్షేత్రస్థాయిలో గ్రామాలలో అందరికీ తెలియజేసి వారందరూ కూడా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే ఈ పరీక్షలు చేయించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా టీబీ రహిత భారతదేశాన్ని నిర్మించవచ్చు అని తెలియజేయడం జరిగింది. SR7 టీవీ ఛానల్ రిపోర్టర్ బి రామచంద్రయ్య. टीबी मुक्त भारत अभियान ఇది హిందీ వర్డ్. మన ప్రధానమంత్రి టీబీ అంటే ఏ జబ్బు? క్షయ జబ్బుని పూర్తిగా భారతదేశం నుండి నిర్మూలించాలి అనే నినాదంతో టీబీ ముక్త భారత్ అభియాన్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. టీబీ అనేది మనకు ఎలా వస్తుంది? మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేటటువంటి ఒక సూక్ష్మ జీవి ద్వారా ఒకరి నుండి ఒకరికి డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటే మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వారిలో ఉండే ఆ క్రిములన్నీ బయటికి వచ్చి వాతావరణంలో కలిసి గాలి ద్వారా కానీ, తర్వాత నీటి ద్వారా కానీ, ఆహారం ద్వారా కానీ ఇతరుల శరీరంలోకి ప్రవేశించి వారికి కూడా ఇటువంటి జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. గాలి ద్వారా వస్తుంది కాబట్టి గాలి లేదా మనం ఎక్కడ బతకలేదు, గాలి పీల్చిందా మనం బతకలేదు కాబట్టి ఎక్కువ స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఒక పేషెంట్ కానీ ఒకరికి కానీ ఈ టీబీ అటాక్ అయిందంటే ఆ ఇంట్లో వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి ఈజీగా వచ్చే అవకాశాలు దండిగా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం నిర్మూలించాలి అనుకుంటే అందరం కలిసికట్టుగా చేయగలిగితేనే దీన్ని నిర్మూలించగలుగుతాం. దీంట్లో టీబీ వచ్చిందని ఎలా తెలుస్తుంది అనేసానంటే 6 సింప్టమ్స్ ఉన్నాయి. జ్వరం విడిచి వస్తూ ఉంటుంది 1 నెల పాటు లేదా 2 నెలల పాటు. రెండవది దగ్గు, ఎడతెరపు లేని దగ్గు వస్తూ ఉంటుంది. మూడవది దగ్గుతో పాటు కళ్ళే, నోట్ చేసుకోండి, దీనికి లంగ్స్ కే వస్తుంది అన్నమాట. ఎందుకంటే గాలి ద్వారా తీసుకుంటాం కాబట్టి ఎక్కువ లంగ్స్ లోనే చేస్తుంది. కానీ లంగ్స్ కాకుండా ఇతర అవయవాలకు కూడా వచ్చేటటువంటి అవకాశము ఉంది. కానీ మెయిన్ గా లంగ్స్ లోనే ఉంటుంది కాబట్టి గళ్ళ పరీక్ష చేసుకున్నట్లయితే అందులోనే బయటపడుతుంది. లేదంటే ఎక్స్రే చేస్తారు, లేదంటే ఎలిసా బ్లడ్ టెస్ట్ అనేది చేస్తారు. ఈ మూడింటి ద్వారా ఇది బయటపడుతుంది. నెక్స్ట్ ఇవి కాకుండా కొందరిలో నిర్లక్ష్యం అయిపోయి ఉంటుంది జబ్బు. అంటే వాళ్ళ లక్షణాలు బయటపడవు, కానీ వాళ్ళ నుండి క్రిములు మాత్రం బయటకు వస్తూ ఉంటుంది. వాళ్ళకి జబ్బు అనేది బయటపడదు, కానీ వాళ్ళ క్రిములు చేరి ఉంటాయి. ఆ క్రిములు మాత్రము బయటకు వస్తూ ఇతరులకి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళని మనం ఎలా గుర్తించాలంటే వీళ్ళని వల్నరబుల్ గ్రూప్ అంటారు. వల్నరబుల్ గ్రూప్ అంటే 60 ఏళ్ళు పైన ఉండే వాళ్ళందరికీ కూడా మనము స్క్రీనింగ్ చేయాలి. ఈ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది స్క్రీనింగ్ చేయాలి. నెక్స్ట్ స్మోకింగ్ చేసేవాళ్ళు అంటే పొగ తాగే వాళ్ళందరికీ కూడా చేయాలి. నెక్స్ట్ ఆల్కహాల్, మద్యపానం తీసుకునే వాళ్ళందరికీ కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే బీపీలు, షుగర్లు
వీళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ స్పుటన్ టెస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. హెచ్ఐవి పేషెంట్ తెలుసు కదా, ఎయిడ్స్, అటువంటి పేషెంట్ కూడా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లెప్రసీ పేషెంట్లు, వీళ్ళకి కూడా ఖచ్చితంగా ఇది చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత ముఖ్యంగా ఈ ఆయాసము, మత్తు పదార్థాలు వాడతారు చూడండి, వాళ్ళు కూడా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. వీళ్ళని వల్నరబుల్ గ్రూప్స్ అంటారు. ఈ వల్నరబుల్ గ్రూప్స్ అందరికి కూడా మనం స్క్రీనింగ్ చేసినట్లయితే వాళ్ళ నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ ఏమంటే కాంటాక్ట్స్. టీవీ ఒక ఇంట్లో ఉందంటే ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఖచ్చితంగా చేయాలి. వీళ్ళని వల్నరబుల్ గ్రూప్ అంటారు. వీళ్ళకి ఖచ్చితంగా చేసినట్లయితే మనం టీవీ కేసులు చాలా వరకు బయటపడతాయి. వాళ్ళు ఎప్పుడైతే మనకు హాస్పిటల్కి వస్తారంటే వాళ్ళు బాగా ఇది ముదిరిపోయిన తర్వాత, బాగా దగ్గు ఎక్కువగా రావడము, వెయిట్ లాస్ అయిపోయిన తర్వాత ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఆడాయిడ చూపించుకునేసి బాగా నశించిపోయిన తర్వాత మన దగ్గరికి వస్తారు. అప్పటికేమైందంటే లంగ్స్ 50% నాశనం అయిపోయి ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం, వాళ్ళని కాపాడగలుగుతాం. కానీ అప్పటికే వాళ్ళ ద్వారా సొసైటీలో చాలా మందికి వ్యాపింపజేసేసి ఉంటారు. కాబట్టి మనము అందుకనే ముందుగానే ఈ ముక్త భారత్ అనేటటువంటి కార్యక్రమాన్ని రెగ్యులర్గా జరుగుతూ ఉంది. ఇటువంటిది మన విలేజ్ల్లో ఎమ్మెల్యేస్పీలు ఉన్నారు కదా, వాళ్ళు అక్కడే కూడా స్ఫోటం తీసుకుంటారు. వాళ్ళు లేదంటే ఆశాల ద్వారా కూడా స్ఫోటం తీసుకుని వాళ్ళే కూడా స్ఫోటం తీసుకుని వచ్చి మన హాస్పిటల్ ఇస్తారు. మన హాస్పిటల్లో ఆ మిషన్ ఉంది. ఆ మిషన్ ఇక్కడ ఎక్కడా లేదనమాట, చుట్టుపక్కల మనకు మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే కేసులు ఎక్కువగా వస్తున్నాయి, అందువల్ల ఆ మిషనే ఇచ్చారు. ఆ మిషన్ ద్వారా ఇక్కడే మనము